ఫిజియోథెరపీతో ఉపాధి. ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులు ముందు ఉన్న ఆప్షన్లలో ఫిజియోథెరపీ కూడా ఒకటి. గాయాల బారిన పడిన వారు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, నొప్పులతో ఇబ్బందులు పడుతున్నవారు, వైకల్యంతో బాధపడేవారు, క్రీడాకారుల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఫిజియోథెరపిస్టులను ఆశ్రయిస్తూ ఉంటారు. మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 10,000 మందికి ఒకరు ఫిజియోథెరపిస్టు ఉండాలి. ప్రస్తుతం అంతమంది లేరు కావున ఈ కోర్సు చేస్తే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు కొన్ని ఆసుపత్రులు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్ బైపీసీలో సాధించిన మెరిట్ ఈఏపీసెట్, నీట్ ర్యాంకుతో ప్రవేశం పొందవచ్చు. వొకేషనల్ కోర్సు అనంతరం బయాలజీ బ్రిడ్జ్ కోర్సు చేసిన వారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చేయవచ్చు. అనంతరం స్పెషలైజేషన్ కోసం ఎంపీటీ చేయవచ్చు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధ సంస్థల్లో ఈ విద్యా సంవత్సరంలో బీపీటీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చంట. కోర్సులు అందిస్తున్న సంస్థలు. ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించాలనుకునేవారు 4 ఏళ్ల వ్యవధి గల బీపీటీ కోర్సు చేస్తే మంచిది. 6 నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 40కి పైగా కాలేజీల్లో ఈ కోర్సు చేయవచ్చు. తెలంగాణలో 25 సంస్థలు బీపీటీ కోర్సులు అందిస్తున్నాయి. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ల ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్, నిమ్స్ హైదరాబాద్, స్విమ్స్ తిరుపతి, క్విమ్స్ సికింద్రాబాద్, యశోద అకాడమీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్, గీతం యూనివర్సిటీ వైజాగ్ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్ కండిషన్లు, బయోమెకానిక్స్, డిజబిలిటీ ప్రివెన్సెస్, రీహాబిలిటేషను మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. ఈ విభాగంలో రాణించాలనుకుంటే ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై పట్టు సాధించాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ విభాగాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంకా ఇలాంటి అనేక డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ సహనం ముఖ్యం, దీంట్లో సహనం ముఖ్యం. అలానే ఉపాధి అవకాశాల గురించి కూడా ఇక్కడ ఒక న్యూస్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనం వే2 న్యూస్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క ఆర్టికల్ని ఆపి చదవగలరు.